45 రోజుల పాటు ఏపీ వ్యాప్తంగా టీడీపీ ఆధ్వర్యంలో డోర్ టు డోర్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. పార్టీ ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులతో టెలికాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా చేపట్టనున్న ఇంటింటి ప్రచార కార్యక్రమంపై రివ్యూ చేపట్టారు. 2 ఏళ్ల పాలనలో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలంటూ కూడా పార్టీ నేతలకు సూచించారు. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రతి ఇంటికి చేరవేయడంతో పాటు ప్రజల అభిప్రాయాలు, సమస్యలను కూడా తెలుసుకోవాలంటూ కూడా తెలిపారు. డోర్ టు డోర్ కార్యక్రమం ద్వారా కూటమి ప్రభుత్వ పనితీరు, అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్తు కార్యాచరణను ప్రజలకు వివరించనున్నారు. నేటి నుండి 45 రోజుల పాటు ఏపీ వ్యాప్తంగా టీడీపీ ఆధ్వర్యంలో డోర్ టు డోర్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. పార్టీ ముఖ్య నేతలు, ప్రజా ప్రతినిధులతో టెలికాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా చేపట్టనున్న ఇంటింటి ప్రచార కార్యక్రమంపై రివ్యూ చేపట్టారు. 2 ఏళ్ల పాలనలో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలంటూ కూడా పార్టీ నేతలకు సూచించారు. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రతి ఇంటికి చేరవేయడంతో పాటు ప్రజల అభిప్రాయాలు, సమస్యలను కూడా తెలుసుకోవాలంటూ తెలిపారు. డోర్ టు డోర్ కార్యక్రమం ద్వారా కూటమి ప్రభుత్వ పనితీరు, అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్తు కార్యాచరణను ప్రజల్లోకి వివరించనున్నారు. నేటి నుండి 45 రోజుల పాటు ఏపీ వ్యాప్తంగా టీడీపీ ఆధ్వర్యంలో డోర్ టు డోర్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ నిర్వహణలో కూడా ముఖ్యంగా కూడా పార్టీ ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులతో కూడా సీఎం చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ లో కూడా పాల్గొంటారు. అలాగే 2 ఏళ్ల కూటమి పాలనపై కూడా ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తోంది, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి కూడా ప్రజలు ఏమనుకుంటున్నారనే దిశగా కూడా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఏదైతే నేటి నుంచి టీడీపీకి సంబంధించిన పార్టీకి సంబంధించి ఏదైతే ఎమ్మెల్యేలందరూ కూడా ఆ ప్రజల్లోకి వెళ్తే గడప గడపకి ప్రోగ్రాం 45 రోజుల పాటు ఈ ప్రోగ్రాం నిర్వహించేందుకు నిన్న ఏదైతే చంద్రబాబు నాయుడు జూమ్ మీటింగ్ ద్వారా కూడా అందరికి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యం అయితే ఉంది. ప్రస్తుతం ప్రజల్లో ఉన్న ఆ పరిస్థితులు ఏంటి, అలాగే సంక్షేమ పథకాలు ఇచ్చిన అంశాలపై వాటికి సంబంధించి ప్రతి ఒక్కరికి అందుతున్నాయా, ఎవరైనా అందల సంక్షేమ పథకాలు అందని వారు ఎవరైనా ఉన్నారా అంశంతో పాటు తెలుసుకోవాలని కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ సంక్షేమ పథకాలు అందని వారికి వెంటనే కూడా స్థానికంగా వెళ్ళిన ఎమ్మెల్యేలు వెంటనే కూడా పరిష్కార దృష్ట్యా అధికారులను పిలిచి వెంటనే పరిష్కరించే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని కూడా ఆయన ఆదేశాలు జారీ చేసిన నేపథ్యం ఉంది. అదే క్రమంలో కూడా ఏదైతే పార్టీకి సంబంధించి పార్టీపై వ్యతిరేకత భావం ఉందా, ఉంటే గనక దేని వల్ల ఈ ప్రజల్లో ఆ యొక్క వ్యతిరేకత భావం వచ్చింది అనే అంశం కూడా తెలుసుకునే ప్రయత్నం చేసే విధంగా చేయాలని కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలి. కంపల్సరీగా ప్రోగ్రామ్ అటెండ్ అయ్యి గడప గడపకి తిరిగే ప్రయత్నం కంపల్సరీ చేయాలని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించిన పరిస్థితి అయితే ఉంది. ఇదే క్రమంలో కూడా కొద్దిసేపటి నుంచి ఏదైతే ఈ రోజు నుంచే మొదలవుతున్న నేపథ్యంలో కూడా ఉదయాన్నే కూడా పలు నియోజకవర్గాల్లో ఇప్పటికే ఎమ్మెల్యేలు విస్తృతంగా గడప గడపకే ప్రోగ్రాం నిర్వహిస్తూ ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఇక సంక్షేమ పథకాలు అందని వారిని వెంటనే కూడా వారిని ఏదైతే వారికి సంబంధించిన సమస్యలను పరిష్కరించే విధంగా ముందుకు వెళ్ళాలి. అదే విధంగా ఏదైతే పార్టీ మీద మొత్తంగా ఈ 2 ఏళ్ల పాలనలో ఎలాంటి భావన ఉంది, అదే విధంగా రాజధాని ప్రాంతం ఏదైతే ముఖ్యంగా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి పార్టీకి ముఖ్యంగా రాష్ట్రంలో ఏదైతే రాజధాని ప్రాంతం లేని రాష్ట్రంగా మిగిలిపోతున్న నేపథ్యంలో అదే తరుణం ఆ వ్యాఖ్యలతోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యం ఉంది. ఈ క్రమంలో రాజధాని ప్రాంత అభివృద్ధి, రాజధానికి సంబంధించిన అంశంపై ప్రజల్లో ఎలాంటి భావన ఉంది, ప్రజలు రాజధాని అభివృద్ధికి వెళ్తున్న నేపథ్యంలో పనులు ఎలా జరుగుతున్నాయని వాళ్ళ భావన వ్యక్తం చేస్తున్నారు. రాజధాని అభివృద్ధి ఎలా జరుగుతున్నది అనేది కూడా ముఖ్యంగా తెలుసుకోవాలని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు అదే చెప్పిన నేపథ్యం ఉంది. వీరందరూ కూడా ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికీ గడప గడప తిరుగుతున్న
నేపథ్యం ఉంది. కొన్ని చోట్ల పథకాలు అందలేదనే విధంగా వచ్చిన సందర్భం కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. వాటికి సంబంధించి కూడా పూర్తి డేటా చూపించి ఆ డేటా ఆధారంగా ఏమైంది ఏంటి అనేది వెంటనే సచివాలయ అధికారులతో కానీ ఇవన్నీ కూడా పరిశీలించి వాటిని వెంటనే కూడా అమలు చేసే విధంగా ముందుకు వెళ్లాలని కూడా అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేస్తున్నట్లుగా ఎమ్మెల్యేలు మనకు కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. పలు ప్రాంతాల్లో ఇప్పటికే పొద్దున్నే నుంచి ఉదయం నుంచే ఈ యొక్క కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కొంతమంది పాల్గొన్న నేపథ్యం అయితే ఉంది. అదేవిధంగా రాజధాని ప్రాంతానికి సంబంధించి ఏదైతే మాజీ ముఖ్యమంత్రి మావిగన్ అన్న అంశం ఏదైతే ఇప్పటికే అభివృద్ధి చెంది ఉంది, అభివృద్ధి చెందిన ప్రాంతాన్ని ఏదైతే దీనికి సంబంధించి రాష్ట్ర రాజధానిగా ప్రకటిస్తే బాగుంటుంది అనేది విధంగా తీసుకొచ్చిన నేపథ్యంలో కూడా ఇంటిపై కూడా ప్రజల్లో మావిగన్ అనే అంశంపై ప్రజల్లో ఎలాంటి భావం ఉంది అనేది ముఖ్యంగా తెలుసుకోవాలని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిన నేపథ్యం ఉంది. ఎందుకంటే ఈ 2 ఏళ్ల పాలన తర్వాత మావిగన్ అంశం తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అంశంపై కూడా ప్రజల్లో ఎలాంటి భావన ఉంది, ఎలాంటి విధానం ఉంది అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే జరుగుతుంది. 5 రోజుల పాటు కూడా ఈ కార్యక్రమం విస్తృతంగా ముందుకు వెళ్ళాలి. ప్రతి నియోజకవర్గంలో కంపల్సరీ వాళ్ళు 45 రోజుల్లో తిరిగే ప్రయత్నంతో పాటు ఏదైతే స్థానికంగా ఉన్న నాయకులు